ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. నిన్న మ్యాచ్ 49 సన్ రైజర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ పీవీకేఎస్ అయితే జరిగింది ఎట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం హైదరాబాద్. అయితే మెయిన్ టాపిక్లోకి వెళ్ళిపోతే, నిన్న పంజాబ్ కింగ్స్ చేసిన అట్రఫ్లాప్ పర్ఫార్మెన్స్, అది ఆడిన మ్యాచ్లో అసలు ఎప్పుడు చేయలేదు. నిన్న 4 క్యాచ్లు మిస్ చేసింది. అట్లా వచ్చేసి యావరేజ్ ఫీల్డింగ్. ఆ ప్రియాన్ షారీ ఎందుకు వస్తున్నారో అర్థం కావట్లేదు, ఎందుకు బ్యాటింగ్ 1 runs 2 runs కొట్టి వెళ్ళిపోతున్నారో అర్థం కావట్లేదు. ఆడికి తోడు శ్రేయస్ అయ్యారు, నిన్న పెద్ద ఏం కొట్టింది లేదు. ఆడు సింగ్ అని ఇంకోటి ఎవడు ఉంటాడు, వికెట్ కీపర్ ప్రభం సింగ్ ఏదో సిమ్రాన్ సింగ్ ఉన్నాడు. అతనేమో అసలు నిన్న ప్రభావమే చూపించలేదు. నిన్న గెలిచే మ్యాచ్ చేతులారా 33 runsతో ఓడిగొట్టుకున్నారు. అసలు అంత స్కోర్ కూడా కొట్టేది కాదు నిన్న సన్ రైజర్స్. నిన్ను అడిగితే పంజాబ్ బౌలింగ్ అయితే బాగుంది, ఏ మాట కామాట. యజ్వేంద్ర చాహల్ పాపం 4 ఓవర్లు వేస్తే 4 ఓవర్లు వికెట్లు వేసే బాల్స్ వేసాడు. అతను తప్పేం లేదు. అరే పంజాబ్, మీకు పాయింట్స్ టేబుల్లో పైన ఉంటే ఏమన్నా చేసుకోండి, అది మీ ఇష్టం. పొగరు పడతారో గర్వం పడతారో అది మీ ఇష్టం. కానీ మరి ఇంత యావరేజ్ పర్ఫార్మెన్స్ ఏంట్రా దరిద్రులారా. అసలు నాకు తిట్లు వస్తున్నాయి మీ పంజాబ్ పర్ఫార్మెన్స్ వస్తాయి. నిన్నైతే ఇంకా నాకైతే దరిద్రం అనిపించింది నిన్న మ్యాచ్. నిన్న పంజాబ్ కింగ్స్ గెలవాల్సిన మ్యాచ్ సన్ రైజర్స్ గెలిచింది. సరే ఓకే, మన తెలుగు టీం గెలిచింది, నేనేమీ దేనికి బాధపడతలేదు. కానీ నిన్న చేతులారా ఓడిపోయింది మన పంజాబ్ కింగ్స్. చెప్పుకోవాలంటే దాని చేతులారా అదే ఓడిపోయింది. 4 chances మిస్ చేసింది, 3 క్యాచ్లు, 1 స్టంప్ అవుట్. లేదంటే 4 జరుగుంటే 4 పోనీ 2 జరిగిన 2 క్యాచ్లైనా పడితే నిన్న సన్ రైజర్స్ అంత స్కోర్ అయితే కొట్టేది కదా. ఇషాన్ కిషన్ 9 ఉన్నప్పుడు ఒకసారి అవుట్ అయ్యాడు, క్యాచ్ మిస్ అయింది. 18 ఉన్నప్పుడు క్యాచ్ మిస్ అయింది. హెన్రిచ్ క్లాసిన్ అంతే, ఒక క్యాచ్ మిస్ అయింది. స్టంప్ అవుట్ అతనిది మిస్ అయింది, ఇషాన్ కిషన్ది. వీళ్ళిద్దరూ కొట్టడం వల్లే అసలు 230 దాటింది స్కోరు. అసలు మనం చెప్పాలంటే నిన్న లేదా అసలు అంత స్కోర్ లేదు కానీ నిన్న చాలా తక్కువ స్కోర్కే అవుట్ అయిపోయేవాళ్ళు నిన్న సన్ రైజర్స్. ఇదన్నమాట. నాకైతే నేను పంజాబ్ కింగ్స్ పెర్ఫార్మెన్స్ చాలా యావరేజ్ అంటే యావరేజ్ అనిపించింది. పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఫీల్ అయితే సారీ, నేనేం కావాలని చెప్పట్లేదు, ఒక క్రికెట్ అభిమానిగా చెప్తున్నాను, అందుట్లో ఐపీఎల్ అభిమానిగా చెప్తున్నాను. ఏమన్నా ఫీల్ అయితే సారీ, నేనైతే ఏం చేయలేను. సన్ రైజర్స్ పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రతి క్యాచ్ పట్టుకున్నారు అండ్ ప్రతి క్యాచ్ని ఓడిచుకున్నారు అండ్ గెలిచారు. అది పట్టడం అంటే అలా ఉండాలన్నమాట. ఎక్కడో లాస్ట్ నుంచి సెకండ్ పేజ్ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్కి వచ్చారు, అది వాళ్ళ కెపాసిటీ. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే, మ్యాచ్ ఏదైనా కానీ మనకి గర్వం అహంకారం పవర్లు అని అంటే ఉండవు అన్నమాట. ఒకసారి మ్యాచ్ ఓడిపోయామంటే నెక్స్ట్ మ్యాచ్ గెలిచేట్టు ఉండాలి. అలా ట్రై చేయండి ఎవరైనా సరే. అది ఐపీఎల్లో కావచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్లో కావచ్చు, టెస్ట్ మ్యాచ్లో కావచ్చు, వన్డేలో కావచ్చు, లేదంటే 2020 మ్యాచ్లో కావచ్చు. ఇది నేను ప్రతి టీంకి చెప్పదలుచుకున్నది. సో గమనిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. కొంచెం నా వీడియోస్ రీచ్ అయితే ఈ మధ్య స్లో అయింది, మరి ఎందుకు అయిందో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం నా వీడియోకి లైక్ కొట్టి నా వీడియోని కొంచెం ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.